హలో! ఎప్పుడు రెగ్యులర్‌గా చేసే క్యాబేజీ కూర కాకుండా ఇలా వెరైటీగా శనగపప్పుతో ట్రై చేయండి కుక్కర్‌లో. సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. చాలా యమ్మీగా ఉంటుంది. దానికేంటంటే ఫస్ట్ ఇలా నూనె కాగిన తర్వాత కొంచెము పోపు దినుసులు వేసేసుకొని, అది వేగిన తర్వాత వెల్లుల్లిపాయ వేసుకొని, ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెము శనగపప్పు వేసుకోవాలి. మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేను ఇక్కడ సుమారుగా వేశాను. శనగపప్పు వేగిన తర్వాత ధనియా, జీరా పౌడరు, కొంచెం గరం మసాలా వేసుకొని, ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేసేసుకొని, ఇందాక మనం తరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని వేసేసుకోవాలనమాట. ఇది బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసేసి విజిల్ పెట్టుకుని ఒక 2 విజిల్స్ తెప్పించుకుంటే చాలా యమ్మీగా ఉంటుందండి. ఇది చపాతీలోకి, రైస్‌లోకి భలే సెట్ అవుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్‌లో చెప్పండి. అన్నట్టు నేను ఇన్‌స్టా పేజ్ కూడా స్టార్ట్ చేశానండి. దానిలో కూడా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. తప్పకుండా నన్ను ఫాలో చేయండి. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్.